మాట్లాడుకుందాం. డెఫినెట్ గా అన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి, అందంగా క్యాప్చర్ చేయాలి, అదో పెద్ద బాధ్యత. సో ఈ హ్యాపీ వెడ్డింగ్ ని మీ సినిమాటోగ్రాఫర్ గురించి చెప్పండి. బాలరెడ్డి గారు చేశారు. ఆబ్వియస్లీ ఇది ఆయనకైతే ఫస్ట్ ఫిల్మ్ కాదు. హీస్ డన్ వెరీ గుడ్ ఫిల్మ్స్ ఇన్ ద పాస్ట్. he's a very అంటే యాక్టర్స్ కంఫర్ట్ ఇంపార్టెంట్ అండ్ హీస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ విత్ ద డైరెక్టర్. సో ఆయన చాలా వింతగా పిలుస్తారు మా డైరెక్టర్ గారు, లచ్చు అని పిలుస్తారు అనమాట. నాకు ఫస్ట్ 2-3 days అర్థం కాలేదు ఆయన ఎవరిని పిలుస్తున్నారు. బట్ బికాస్ ఆఫ్ ద ర్యాప్ అండ్ డెఫినెట్లీ డైరెక్టర్ అండ్ డిఓపి షుడ్ బీ ఆన్ ద సేమ్ పేజ్. అలా ఉంటే ఇంకా స్మూత్గా జరిగిపోతుంది షూట్. అండ్ బాలరెడ్డి గారు అంటే చాలా మంది నాకే చెప్తున్నారు దట్ యూ లుక్ వెరీ డిఫరెంట్ అండ్ గుడ్ ఇన్ దిస్ ఫిల్మ్ కంపేర్ టు వెన్ ఎవర్ వి సా యూ అవుట్ సైడ్ కూడా అంటున్నారు కొంతమంది. సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ బాలరెడ్డి గారు, చాలా చాలా బాగా చూపించారు. ఈవెన్ సుమంత్ న్యూ లుక్ అండ్ ఆల్స్. టెరెస్ని లైట్ అప్ చేయాలంటే నైట్ టైం ఎంత టైం తీసుకుంటారో ఒక ఆర్టిస్ట్ కూడా క్లోజ్ పెట్టినప్పుడు ఆయన అంతే డీటెయిలింగ్ ప్లాన్ చేస్తారు. అండ్ ఆల్సో హీ హాస్ గుడ్ గ్రిప్ ఆన్ డిఐ కూడా టైం తీసుకుని ఆయన అది చాలా అంటే ఇట్స్ నాట్ ఈజీ. విత్ డిఐ యూ కెన్ స్పాయిల్ ద లుక్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ ఎన్హాన్స్ ఇట్. సో ఆయన డెఫినెట్గా ఎన్హాన్స్ చేశారనుకుంటున్నాను. డెఫినెట్లీ ఎన్హాన్స్డ్ ఇట్. అంటే బేసిక్గా ఈ చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది ఆయన సినిమాలో. మీరు ఎందుకు నా చాక్లెట్ మీద పడ్డారు? ఇచ్చినట్టే ఇచ్చేసి మూడోసారి ఇది పట్టుకోవడం. 447 క్యాలరీస్ దాన్ని మర్చిపోవాలండి, మళ్ళీ మేము షేర్ చేసుకుంటాం 200. సో శక్తికాంత్ కార్తిక్ గారు డెఫినెట్గా ఫిదా నుంచి అందరూ ఆయన మ్యూజిక్కి ఫిదా అయిపోయారు. సో ఇప్పుడు హ్యాపీ వెడ్డింగ్ డెఫినెట్గా ఐ థింక్ ఆ కాన్సెప్టే డిమాండ్ చేస్తుంది మంచి మ్యూజిక్ అని అర్థం అయిపోతుంది. బికాజ్ పెళ్లి పాటలు, ఆ సందడి, ఆ హంగామా, ఎట్ ద సేమ్ టైం దట్ ఎమోషన్, బోల్డ్ అంత స్కోప్ ఉంది కదా మ్యూజిక్. సో మీకు ఎలా నచ్చింది మొత్తంగా ఆయన మ్యూజిక్? నేను శక్తికాంత్ గారి ఫస్ట్ టైం మ్యూజిక్ వింది కూడా ఫిదానే విన్నాను. అండ్ నాకు ఆల్ సాంగ్స్ ఐ థింక్ ఆయన సిచ్యువేషన్ని చాలా బాగా అర్థం చేసుకొని ఐ థింక్ హీ వెంట్ ఇన్ టు మై డైరెక్టర్స్ బ్రెయిన్ అండ్ హీ న్యూ వాట్ ఆయనకి ఏం కావాలని చెప్పి. అంటే మాకు సినిమా త్రూ అవుట్గా దే స్టిల్ స్మాల్ పార్ట్స్, అంటే పాట ఒకే స్ట్రెచ్లో రాకుండా, కొన్ని పాటలు ఒకే స్ట్రెచ్లో రాకుండా అక్కడ ఇక్కడ మధ్యలో దేర్ ఫ్యూ డైలాగ్స్ దట్ కమ్. సో ఐ థింక్ శక్తికాంత్ గారు డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. ఐ కుడెంట్ ఆస్క్ ఫర్ బెటర్ మ్యూజిక్, ఇంకొకటి 1 more అట్లా నథింగ్. ఐ థింక్ హీ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. సాంగ్స్ కాకుండా బిట్ సాంగ్స్ కూడా ఉంటాయండి రెండు. సో అవి కూడా చాలా కేర్ తీసుకొని సాంగ్స్ లాగా రావాలని చాలా బాగా చేశారు ఆయన. ఓకే, మీకు ఏదైనా పర్టికులర్ సిచ్యువేషనల్గా వచ్చే పాట బాగా నచ్చింది అనేది ఏదైనా ఉందా అలా పర్టికులర్గా? ఎస్, నాకు క్లైమాక్స్ ఆ టైంలో ఒకటి వస్తుంది సాంగ్ అది. అండ్ ఆల్సో సీతారాం శాస్త్రి గారు సాంగ్ డోంట్ కాపీ మై సాంగ్ అంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.